థ్యాంక్ యూ సార్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అనిల్ ఎరావత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, కాంగ్రెస్ ఎక్స్ ఎమ్మెల్యే అండ్ అలాగే చైర్పర్సన్ ఫర్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సభకు నమస్కారం. ముఖ్యంగా సర్వీస్లో ఉండి కూడా భయపడకుండా ధైర్యంతో ఈ పుస్తకాన్ని రాసినందుకు నేను నా మిత్రుడు, నా సోదరుడు నరార్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా మా పిసిసి గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, మరో ఎమ్మెల్సీ నా మిత్రుడు శ్రవణ్ గారు, అలాగే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రకాష్ గారు, వేదికపై ఆసీనులైన నా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి వేదికలు మన బాధలు, మన కష్టాలు చెప్పుకోవడానికి, అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉంటే ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఈ వేదికల ద్వారా చెప్పుకుంటాం. ఈ వేదికలకు కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ముఖ్య పార్టీ నాయకులు, అది కూడా అగ్రనాయకులు ఇక్కడికి వచ్చారు. ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ గురించి ఏ రోజు కూడా పెద్ద ఎత్తున చర్చ జరగలే మన మధ్య. అది ఏ విధంగా అమలైంది, దానివల్ల ఏ విధంగా అన్యాయం జరిగింది మన వర్గాలకని అసలు ఏ రోజు కూడా చర్చించిన సందర్భం లేదు. నేను దాని లోతులోకి పోయిన అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఏంటిది, అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఎందుకు తీసేసిండ్రు? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఆల్ సెక్షన్స్ బిలాంగింగ్ టు వీకర్, హూ ఆర్ ఆల్ వీకర్, ఎకనామికల్లీ వీకర్. ప్రతి వర్గం నుంచి అందులో ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరూ కూడా ఆ సెక్షన్స్ అన్నీ కూడా దాంట్లో ఉండాలి. The name itself is defeated. Economically weaker section name itself is defeat. Why? అందులోకి వెళ్ళి ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారని చెప్పేసి అసలు నేను అది ఎందుకు జరిగింది అలా అని నేను దానిపైన విశ్లేషిస్తే, ఎక్కడైతే పాలసీస్ చేస్తారో ఆ పాలసీస్ని ఎక్కడైతే రివ్యూ చేస్తారో అక్కడ మన వాళ్ళు లేకపోతే ఇలాంటి అన్యాయాలే జరుగుతాయి. ఇలా సుప్రీంకోర్టులో 33 మంది జడ్జిలు ఉన్నారు, దానిలో కేవలం 4 ఉన్నారు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరు కలిసి. ఎస్టీలు లేరు. ఎస్టీ ఒకే జడ్జి ఈ చరిత్రలో, సుప్రీంకోర్టు చరిత్రలో ఒకే జడ్జి అయింది. ఆమె పేరేమో సీమా ఏదో ఉంటుంది, హెచ్కే సీమా గారు. ఆ తర్వాత ఇప్పటివరకు కూడా ట్రైబల్స్ నుంచి ఒక జడ్జి కూడా కాలే. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిలు 33 మంది ఉంటే అందులో కేవలం 4 ఉన్నారు. కేవలం 4. దేశవ్యాప్తంగా 715 మంది జడ్జిలను అపాయింట్ చేస్తే గత 7 సంవత్సరాలలో దాంట్లో 77%, 77% అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. మరి ఈడబ్ల్యూఎస్ జడ్జిమెంట్ చూస్తాం. ఈడబ్ల్యూఎస్ జడ్జిమెంట్లో 5 జడ్జిలు ఇచ్చారు దీని జడ్జిమెంట్, ఈ తీర్పు. సుప్రీంకోర్టులో ఎవరు అప్పీల్ చేస్తే దీని గురించి దాంట్లో 5 బెంచ్ జడ్జ్ దీన్ని రివ్యూ చేసి ఆ జడ్జిమెంట్ ఇచ్చారు. 3:2 రేషియోలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ ఈ 10%, 50% క్యాప్ దాటొచ్చని. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదని. మరి ఆ జడ్జిలు ఎవరయ్యా అని తీస్తే 5 అప్పర్ క్యాస్ట్, 3 బ్రాహ్మిన్స్, ఒక బనియా, ఒక పార్సీ. మరి ఎట్లా న్యాయం జరుగుతుంది మనకు? పాలసీస్ చేసే దగ్గర వాళ్ళే ఉన్నారు. ఒకవేళ పాలసీ రివ్యూ చేయాలని మనం కోరితే కూడా అక్కడ కూడా వాళ్ళే ఉన్నప్పుడు మనకి ఎట్లా న్యాయం జరుగుతుంది? జరుగుతుందా?
మరి ఇంత ఘోరంగా ఈ దేశంలో అన్యాయం జరుగుతుంటే మనం చూస్తూ కూర్చున్నాం. మరొకటి, యూపీఎస్సి సివిల్స్లో రిటర్న్ ఎగ్జామ్స్లో ఇదే ఓబీసీలకు 900 మార్కులు వస్తే ఇంటర్వ్యూలో మాత్రం 200 మార్కులకు కేవలం 120, 130 వస్తాయి. అదే అప్పర్ క్యాస్ట్కి రిటర్న్ టెస్ట్లో 800 మార్కులు వచ్చినానికి మాత్రం 200 మార్కులు రిటర్న్ టెస్ట్లో వస్తాయి, ఇంటర్వ్యూలో వస్తాయి. ఎట్లా వస్తాయి? మరి ఎందుకు జరుగుతుంది ఇది? ఇంత ఘోరంగా అన్యాయం జరుగుతుంది. సరే, ఇలా వకులాభరణం అని అడుగుతుండు. నేను ఒకటే అంటున్నా, వకులాభరణం అన్న కూడా వచ్చిండు ఆ రోజు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ ఉండబట్టి, పొన్నం ప్రభాకర్ గారు ఉండబట్టి, కొండ సురేఖ గారు అందరూ కూడా బీసీ నాయకులు ఒత్తిడి మేరకి 42% రిజర్వేషన్లు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా తన ఒత్తిడి పెట్టి చెప్పించాడు. కానీ మేము కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలకి కన్ఫైన్ అయినాం. కానీ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్లో కూడా ఉండాలని చెప్పేసి ఈ నాయకుల ఒత్తిడి వల్ల జరిగింది. దానికి వకులాభరణం అన్నను కూడా పిలిచినాం. ఆయన హీ కేమ్ టు ద మీటింగ్ ఇన్ ద సెక్రటేరియట్. హీ హెస్ కమ్ టు ద సెక్రటేరియట్. ఆ రోజు తన మీటింగ్లో కూడా ఉన్నాడు. చట్టం చేయండి అని చెప్పారు. చట్టసభల్లో చట్టం చేస్తే దానికి చట్టబద్ధత ఉంటుందన్నారు. ఆ చట్టం చేసి పంపించినాం. చాలా పకడ్బందీగా శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేసి శాసనసభలో చట్టం చేసి పంపించినాం. వీ హ్యావ్ ఫాలోడ్ ఆల్ ద ప్రొసీజర్స్. వీ హ్యావ్ నాట్ డివియేటెడ్ ఎనీ ప్రొసీజర్. 4 నెలలు అవుతుంది ఆ బిల్లు అక్కడ ఉండి. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వాలి కదా. చిత్తశుద్ధి అక్కడ ఉండాలి. ఇవాళ అన్యాయం జరుగుతున్నది ఎవరికి? 27% రిజర్వేషన్లు 42%కి పెంచి పంపించినాం అంటే ఇంకో 15%. ఇవాళ 2 సంవత్సరాలు, ఇంకొక 2 సంవత్సరాల తర్వాత కులగణన చేస్తా అంటున్నారు. ఆ 2 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఆ 2 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తుంది, ఉద్యోగుల నోటిఫికేషన్స్ ఇస్తుంది. ఒక 20-25 వేలు ఎవ్రీ ఇయర్ ఇస్తే 15% మనం పెంచమని అడిగినాం. ఒక 20,000 ఉద్యోగుల నోటిఫికేషన్స్ ఇస్తే ఒక 3,000 ఉద్యోగాలు మనకి ఎక్కువ వస్తాయి. ఒకవేళ 42% రిజర్వేషన్లు అమలైతే 2 ఏళ్ల వరకు వెయిట్ చేద్దామా, లేకపోతే మనందరం కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు అమలు చేపించుకుందామా అన్నది మనం ఆలోచన చేసుకోవాలా. అది ఎవరికి లాభం? మన బీసీ బిడ్డలకు లాభం జరుగుతుంది. ఒకరిపైన ఆరోపణలు చేసుకోవడం కాదు. చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% రిజర్వేషన్, అది కూడా చట్టబద్ధత కల్పించింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది అన్నది ఆలోచిస్తాం. రండి, కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి పోదాం. ఇక్కడ రాజేంద్ర అన్న ఉన్నాడు. రాజేంద్ర అన్న పైన మనం బాధ్యత పెడదాం. ఆయననే పెద్ద లీడర్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆయననే పెద్ద లీడర్. ఆయన పైన బాధ్యత పెడదాం. అన్న పోదాం, మేమంతా వస్తాం. మన బీసీ బిడ్డలకు న్యాయం జరిగే విధంగా మనం కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం. 9వ షెడ్యూల్లో పెట్టిద్దాం. దాంట్లో 31(b)లో రాజ్యాంగ రక్షణ ఉంది. రేపు ఎవడైనా కోర్టుకి పోయినా కానీ కోర్టులు కొట్టేస్తాయి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి మాత్రం 50% క్యాప్ దాటచ్చు. కానీ బీసీలకు రిజర్వేషన్లు ఇంకో 15% పెంచుకుందామంటే మాత్రం 50% క్యాప్ అడ్డొస్తుంది. ఇది ఎందుకు వస్తున్నది? మరి దేనికోసం వస్తున్నది? ఇవాళ బీసీలలో 90% వెనుకబడే ఉన్నారు కదా. ఎకనామికల్లీ వీకరే కదా వాళ్ళు. ఆర్థికంగా వెనుకబడిన, నాకు తెలిసి 100% ఉన్న, ఇప్పుడు ఒకవేళ 100 మందిలో 80 నుంచి 90 మంది వెనుకబడి ఉన్నారు. 8 లక్షల క్రీమీ లేయర్ ఉన్న దానికన్నా తక్కువనే ఉన్నాయి. మరి దీని గురించి చర్చ చేయాలి కదా, మనకు న్యాయం జరగాలి కదా. ఇప్పటికి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, ఎందుకు ఈ వేదికని నేను వాడుకుంటున్నా. రాజేంద్ర అని ఉన్నాడు ఇక్కడ, అవకాశం ఉంది, ఈ అవకాశాన్ని నేను వాడుకుంటున్నా.
మన బీసీ బిడ్డల లబ్ధి కోసం మనం పనిచేద్దామంటున్న మా రాజకీయ లబ్ధి కోసం కానే కాదు. రేపు 2 సంవత్సరాలు మా పిల్లలకు అన్యాయం జరగద్దు. రేపు ఉద్యోగుల నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళకు అవకాశాలు పెరగాలి. ఆ అవకాశాలు పెరగాలంటే 9వ షెడ్యూల్లో మేము చేసిన చట్టాన్ని 9వ షెడ్యూల్లో పెట్టినప్పుడు 31B31B రాజ్యాంగ రక్షణ కల్పిస్తుంది. కాబట్టి మనందరం కలిసి పనిచేద్దామని కృషి చేద్దామని పూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బీసీ యాక్టివిస్ట్ జార్జ్ల శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. యా, సో అందరినీ కూడా కొంచెం క్లుప్తంగా